భారత ప్రభుత్వం రైతుల కోసం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను నడుపుతోంది. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తారు. ఈ పథకం కింద ఇప్పటి వరకు మొత్తం 23 విడతలు విడుదలయ్యాయి. రైతులు ఇప్పటి వరకు 24వ విడత కోసం ఎదురుచూస్తున్నారు. గత రికార్డుల ఆధారంగా తదుపరి విడత త్వరలోనే విడుదల కావచ్చు. అయితే 24వ విడతకు సంబంధించి ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించలేదు. ప్రభుత్వం 24వ విడతను ఎప్పుడు విడుదల చేయవచ్చో తెలుసుకుందాం. ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద ప్రభుత్వం ప్రతి సంవత్సరం రైతులకు 6,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తుంది. ఈ డబ్బును 2,000 చొప్పున 3 సమాన వాయిదాలలో నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాలకు బదిలీ చేస్తారు. సాధారణంగా ప్రతి 4 నెలలకు ఒకసారి వాయిదాలు జమవుతాయి. 23వ వాయిదా జూన్లో అందింది. అందుకే నిబంధనల ప్రకారం 24వ వాయిదా అక్టోబర్లో అందాల్సి ఉంది. ప్రభుత్వం ఇంకా అధికారిక తేదీని ప్రకటించినప్పటికీ నవరాత్రి, దసరా పండుగల సమయంలో 2,000 రూపాయల వాయిదా అందొచ్చని భావిస్తున్నారు. చాలా మంది రైతుల అకౌంట్లలో డబ్బులు పడలేదని, డబ్బులు జమైన తర్వాత కూడా విత్డ్రా చేసుకోలేకపోతున్నామని తరచూ ఫిర్యాదు చేస్తుంటారు. మీ ఖాతా ఈకేవైసీని సకాలంలో పూర్తి చేయకపోవడం, ఆధార్, బ్యాంక్ ఖాతాను అనుసంధానం చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం కావచ్చు. ఇంకా మీ ఖాతా ఈకేవైసీ పూర్తి చేయకపోతే 24వ వాయిదా పూర్తిగా నిలిచిపోయే అవకాశం ఉంది. మీ మొబైల్ ఫోన్ ఉపయోగించి లేదా సమీపంలోని కామన్ సర్వీస్ సెంటర్ను సందర్శించడం ద్వారా దీన్ని సులభంగా చేయవచ్చు. మీ భూమి రికార్డులు ప్రభుత్వ పోర్టల్లో ధృవీకరించి ఉండాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మీ బ్యాంకు ఖాతా ఆధార్ కార్డుకు అనుసంధానించి ఉండాలి. డీబీటీ ఎనేబుల్ చేయబడి ఉండాలి. అప్పుడే మీ అకౌంట్లో తదుపరి వాయిదా జమ అవుతుందని గుర్తుంచుకోండి.